ఇంకా ఫోన్ లైన్ లో ఇద్దరు గెస్టులు ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను లాస్ట్ లో. మళ్ళీ దయచేసి అర్థం చేసుకొని ఓపీ పట్టండి. మనతో గెడ్డం బాలరాజు గారు ఉన్నారు, మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు. బాలరాజు గారితో మాట్లాడదాం. బాలరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గడ్డం రాజు అండి, బాలరాజు కాదు, గడ్డం రాజు, మచిలీపట్నం సార్. రైట్ రైట్ రాజు గారు. చెప్పండి సార్. రైట్ రాజు గారు, మొత్తానికి మచిలీపట్నం వేదికగా ఏం జరుగుతా ఉంది? అవుట్ సార్, మచిలీపట్నం ఇంకా పార్లమెంట్ స్థానం ప్రకటించలేదు మచిలీపట్నం సంబంధించి. మచిలీపట్నం పార్లమెంట్ కింద ఉన్న అసెంబ్లీ స్థానాలు అవనిగడ్డ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆశావాహులు ఎక్కువైపోయారు. అవునవును, ఖచ్చితంగా ఏం జరుగుతుంది? మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి సీట్ వస్తుందని ఆశతో ఉన్నాము. అయితే ఇప్పుడు అవనిగడ్డలో కూడా రామకృష్ణ గారి పేరు పరిశీలన ఉందని చెప్పి మంచి వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అభ్యర్థుల్ని ఇంకొంచెం తొందరగా ప్రకటించాల్సని మా పార్టీ నుంచి కూడా ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జిల్లా. ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా జనసేన నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు ఉన్నటువంటి బండి రామకృష్ణ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు అని చెప్పి మేము కూడా ఆశతో ఉన్నాం సార్. మరి ఇవాళ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ మరి ఉమ్మడిగా వెళ్తున్నటువంటి తరుణంలో కొంత ఇబ్బందులు అయితే వస్తాయి పొత్తుల్లో. కానీ కీలక నేతల్ని పార్టీ విస్మరించకూడదన్నదే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ ఆశాభావంతో ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మంచి వార్తలు వస్తాయని చెప్పి, కీలక నేతలకి స్థానాలు లభిస్తాయని చెప్పి మేమంతా కూడా ఎదురు చూస్తున్నామండి. హలో హలో రెబల్ అభ్యర్థుల బెడద రాష్ట్రానికి ఏ మేరకు పొంచి ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి నాయకులు రెబల్ అభ్యర్థిగా నిలబడితే కొన్ని ఇబ్బందులు తలెత్తాయండి. దాంతో అటు ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే ఉందో వాళ్ళని ప్రోత్సహించి లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే కూటమి ఏర్పడిందో, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా అసమ్మతి ఉంటే వాళ్ళని వెంటనే పిలిపించి మాట్లాడి వాళ్ళకి సముదాయిస్తే మంచిదని చెప్పి అభిప్రాయాన్ని చెప్తున్నాం. గతంలో కూడా అభ్యర్థుల మార్పు అనేది ఖచ్చితంగా ఉందండి. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులు మార్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అభ్యర్థి అనేది బీఫామ్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కి అందిస్తారో అప్పుడే ఖరారు అవుతాడు. అప్పటి వరకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. అందుకని మేము అదే చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా సరే గత ఎన్నికల్లో కూడా చాలా జరిగినాయి అలా. మీరు ఒకసారి చూసుకుంటే గన్నవరం నుంచి మరి ఆ రోజున గద్దె రామ్మోహన్ రావు గారు వారు బీఫామ్ ఇచ్చి తర్వాత కూడా వారిని తిప్పి పంపించేస్తే ఆయన ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేసి గెలిచిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే కొంతమంది బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. అటు జనసేన నుంచి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అందులో మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారు ముందంజలో ఉన్నారు. మరి రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఏ పిలిపించినా కూడా మరి వారితో పాటు సమానంగా రాష్ట్ర స్థాయిలో వారు కూడా రామకృష్ణ గారు గుర్తింపు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోనే అని మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి గెలుపుపురం బండి రామకృష్ణ గారు మరి వారికి మచిలీపట్నం నుంచి వస్తుందని చెప్పి ఆశించినప్పటికీ రాకపోయినా వారికి స్థానం మార్పు ఉంటుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. అవనిగడ్డ నుంచి బండి రామకృష్ణ గారు పోటీలో ఉంటారనేటటువంటి వార్తలైతే వస్తున్నాయి. మరి అవి నిజం కావాలని చెప్పి మేము కూడా ఆశాభావంతో ఉన్నామండి. హలో, సో ఒకవేళ సీట్ రాకపోతే రెబల్ అభ్యర్థిగా ఏమైనా పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? లేదు, మీ ఇప్పటికే కొల్లు రవీంద్ర గారికి ఫుల్ సపోర్ట్ గా బండి రామకృష్ణ గారు వారితో పాటు తిరుగుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారో అప్పటి నుంచి కూడా బండి రామకృష్ణ గారు తన వంతు సహకారం అందిస్తూ కొల్లు రవీంద్ర గారి గెలుపు కోసం ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటనలు చేశారండి. రెబల్ అభ్యర్థిగా ఉండేటటువంటి వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఒక శక్తి. అటువంటి వ్యక్తిని పార్టీ వదులుకోదు, పవన్ కళ్యాణ్ గారు వదులుకోరని చెప్పి మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఎక్కడైనా చాలా చోట్ల అసమ్మతి మాత్రం ఖచ్చితంగా చూపించారు, కానీ రామకృష్ణ గారు లేదు. పొత్తు కుదిరిన వెంటనే నేనైనా సరే
లేదు అధిష్టానం ఎవరు నిర్ణయించినా కూడా దాన్ని కట్టుబడి పనిచేస్తా అని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే మీడియా ద్వారా చెప్పినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ గారు. మరి వారికి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా వారు హామీ ఇచ్చినటువంటి సంఘటన కూడా ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం మేము అసెంబ్లీకి తీసుకెళ్తాము అని చెప్పి వారు చెప్పారు. అందులోనే మేము కూడా ఆయనకి స్థాన మార్పు ఉంటుందని చెప్పి ఆశతో ఉన్నాం సార్. చెప్పండి సార్. రైట్, మొత్తానికి ఏదేమైనా చివరికి జనసేనలో మాత్రం వివాదాలు సర్దుకుంటే అనుకోవచ్చు. వివాదాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి సార్. ఎందుకంటే ఆశించి కొద్దిగా భంగపడిన వ్యక్తుల్ని అధిష్టానం పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి ఇప్పటి నుంచో 2019 నుంచి పార్టీ కష్టాల్లో ఉన్న అనేక కేసులు పెట్టి పోరాటాలు పోరాడి ప్రతిపక్ష నాయక పాత్ర పోషించినటువంటి పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో. ఎందుకంటే వైసీపీని ఎదుర్కొన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, వైసీపీ నాయకుల్ని ఎదుర్కొన్నటువంటి నాయకులు జనసేన నాయకులు. అందుకనే ఖచ్చితంగా జనసేన పోరాట పటిమ ప్రజలు గుర్తించారు. ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ బలం పుంజుకుంది. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే వారి యొక్క త్యాగనిరతి కానీ వారి యొక్క వ్యక్తిత్వం కానీ ప్రజల్లో అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించేటటువంటి సమయం ఆసన్నమైంది.